నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఆమన సిరివెల్ల గ్రామంలో భూ కబ్జాదారులు అక్రమాలకు పాల్పడి గ్రామానికి చెందిన వారి 12 ఎకరాల భూములను పక్క గ్రామ నివాసి బుట్రెడ్డి రోసిరెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి భూములు మావేనంటూ పెత్తనం చేస్తున్నాడని గాలిబోయిన రమణయ్య, మేకల అశోక్, చీరల పోలమ్మ, చీరల వెంకయ్య తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోసిరెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి భూములు మావేనంటూ హద్దులు ఏర్పాటు చేసుకుని గంజాయి రౌడీ గ్యాంగ్లతో బెదిరింపులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంశపార్యంగా వస్తున్న భూములను ఎవరూ అమ్మలేదని, ముత్తాతల కాలం నాటి భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ పొలాల వైపు రానివ్వకుండా రౌడీలను ఏర్పాటు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోయారు. దీనిపై దయ ఉంచి కలెక్టర్ సారు దృష్టి సారించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఇక్కడుండే లోకల్ విలేకరులు ఎవరైనా అడిగితే నెల్లూరు నుంచి అక్కడికి వచ్చా. మానచిర్యాల గ్రామం, అనంతసాగరం మండలం మానచిర్యాల గ్రామం క్రాప్ రోస్టులు మా పొలాలు కబ్జా చేసి 2025లో కబ్జా చేసి మా నెంబర్లు ఎత్తేసి 23లో పాస్బుక్లు ఇస్తే 23లో లేకుండా 2025లో నెంబర్లు ఎత్తేసి కబ్జా చేసిండ్రు. సార్కి ఇచ్చిన జాయింట్ కలెక్టర్ సార్కి ఇస్తే మీకు న్యాయం చేస్తాం మేము అని చెప్పిండు. మేము వచ్చేసినాము. మాకు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలి. ఇన్ని రోజులు మేము బాధపడుతున్నాము, లేబరము. అది చేస్తే తినాలా, లేదంటే లేదు. మమ్మల్ని తీసుకొచ్చి రౌడీలు తీసుకొచ్చి దౌర్జన్యాలు చేసి కబ్జా చేస్తున్నారు. ముత్తుకూరు నుంచి గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చిండ్రు. గంజాయి బ్యాచ్ని 15 మందిని తీసుకొచ్చిండు. 15 మంది తీసుకొచ్చి మేము గంజాయి తాగి మందు తాగి మమ్మల్ని చంపేస్తామని బెదిరించి దానికి వచ్చిండు. ఎంగంపల్లి రోసిరెడ్డి కొడుకు మహేష్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఎవరు మాట్లాడితే వాళ్ళనల్లా బెదిరించి మిమ్మల్ని కేసులు పెడతాం, గందరగోళం చేస్తాం, ఊరంతా ఏం చేయాలంటే చేస్తాం అని చెప్పి నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు. ఏం సంబంధం అంటున్నాడు. మా గ్రామ సర్పంచి రమణారెడ్డి అనే అతను మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తున్నాడు. మేము లాయర్ల కాడికి పోయినా లాయర్ని బెదిరిస్తున్నాడు. మీ కాపురాలు నాశనం చేస్తామంటున్నాడు. మాకు పైన సపోర్ట్ ఉందంటున్నాడు. మాకు మీరే న్యాయం చేయాలి సార్. మా ఇంటికి సార్ గారే న్యాయం చేయాలి. జాయింట్ కలెక్టర్ సార్కి ఇచ్చినాము, మీరే న్యాయం చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ వాళ్ళు మీకు రెవెన్యూ వాళ్ళ సంబంధం, మాకు సంబంధం లేదు. ఇది రెవెన్యూ వాళ్ళు పోయి అడగండి అనిండు. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ పొలం మీదే అనిండు. ఆర్డీఓ కాడికి పోతే ఆర్డీఓ మేడం కూడా మీదే అయింది. ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మేము జామాయిలు వేసినాము. జామాయిలు అయితే 4 రోజుల తర్వాత నైట్ వచ్చి పీకేసిండు. పీకేసిన తర్వాత ఎందుకు పీకేసినాం అంటే మాకు రౌడీజం ఉంది అంటుండ్రు. మాకేమో న్యాయం చేసిన వాళ్ళేమో మీదే పొలం అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు. మమ్మల్ని ఏ మాటలు చెప్పినా కూడా మమ్మల్ని చంపేటట్టుండ్రు. వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తున్నాడు. దాని గురించి మీరే న్యాయం చేయాలి మాకు. ఆమె రామనాయుడు సారు, లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ అందరూ కలిసి మాకు న్యాయం చేయండి. మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆశిస్తారు మా స్థిరాస్తి. మాకు ప్రాణవాయు రోసిరెడ్డి కొడుకు మహేష్ రెడ్డి వాళ్ళతో మాకు ప్రాణవాయు ఉంది. మీరే కాపాడాలి. రౌడీలు తీసుకొచ్చి గంజా బ్యాచ్ని తీసుకొచ్చి చంపేస్తామని 15 మందిని తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చిన తర్వాత మేము ఎట్లా లేము. మేము అందరం పోయాలకి తాగకుండా చంపేస్తాం, మిమ్మల్ని చేయలేకి వచ్చి చంపేస్తామని చేయలేకి వచ్చి మహేష్ అనే అతను వచ్చి చంపేస్తామని చెప్పి బెదిరించి మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి, నైట్ చంపేస్తామంటారు సార్. వాళ్ళు ప్రాణవాయు వాళ్ళ వల్లే మాకు ప్రాణవాయు ఉంది. మాది ఆమంచల్ల గ్రామం, అనంతసాగరం మండలం, ఆత్మకూరు డివిజన్, నెల్లూరు జిల్లా. నా పేరు మేకల అశోక్. మా సమస్య ఏమిటంటే మా భూములు గ్రామ భూములు పక్కన ఉన్న పల్లెటూరు అతను ఎంగంపల్లి వాసులు శ్రీ బుట్టిరెడ్డి రోసిరెడ్డి అతని కొడుకు మహేష్ రెడ్డి కలిసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత గంజాయి ఇలా బీర్లు అవన్నీ తాగిచ్చి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేమంటే ఇక్కడ ఉండేవాళ్ళమే, ఊరిలో ఉండేవాళ్ళు ఊరికి వచ్చి కావాల్సినా కానీ అవి కనుక్కొని ఆ పొలాలు ఎవరికి మా వారసత్వ భూములు తప్ప మేము ఎవరో ఎక్కడి నుంచి కూడా కొన్న భూములు కాదు అవి. అవన్నీ మా తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులే మాకు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చి దౌర్జన్యం ఇది రాజకీయ వీళ్ళతో చూసుకొని అక్కడ ఉండే మండల నాయకులు అక్కడ ఉండే వాళ్ళ దగ్గర చూసుకొని వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, గ్రీవెన్స్ డేలో జేసీ గారికి ఈరోజు ఇచ్చాం. సార్ కూడా చూస్తాను, తగిన న్యాయం మీకు ఖచ్చితంగా చేస్తాను. మీ పరిశీలించి మీ ఆర్డీఓ గారికి చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారు.
నేను ఎందుకు తీసుకొని వస్తాను? నువ్వు లీజుకి మాదంటుంటే నువ్వు లీజుకి కాగితాలు దాపో, నీకు ఏ కోడ్ చెప్పింది దాపో, ఏ కోడ్ చెప్పింది దాపో. మేము ఒక మాట్లాడతాం, మీకు తెలుసో తెలియకో చదువు లేదు ఏం లేదు. నేను ఒకటి చెప్పేది నువ్వు తీసుకునింది నీకు లీజ్కే కదా తీసుకునింది. నువ్వు లీజ్ అటు తీసుకుంటావు, లీజ్ అటు తీసుకుంటావు బ్రదర్. నువ్వు చెప్పు బ్రదరు, నీకు అర్థం కావట్లేదు ఆ పాయింట్. చెప్పు. ఇంజక్షన్ ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి నేను లీజ్ తీసుకున్నా. చదువుకున్నావా? నీకు అదే కదా నేను చెప్తుంది. డాక్టర్ చూపించా, ఐఏఎస్ నెంబర్ అంటే ఏంది, ఇంజక్షన్ నెంబర్ అంటే ఏంది. పక్కన ఎవరెవరు అద్దులు అన్ని చూడండి, చూపించు. నేను అందుకే కదా ఆయన్ని పెట్టుకొని సర్వే రాళ్ళు వేసుకుంటున్నాను. ఆమెవరు? నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నేను వచ్చా. పొద్దున్న నుంచి అట్టపోయా, ఇప్పుడు వచ్చావు. నేనేం దోసుకోబోడానని రాలా, నేను కష్టపడి సంపాదించుకున్నా, నిమ్మ తోట వేసుకున్నా వచ్చా. చూపిస్తున్నాను కదా. ఆమె ఎట్ట మాట్లాడుతుందా? ఆమె ఎట్ట మాట్లాడుతుంది? ఏం మాకేం చేత కదా? నేను ఎవడు పుట్టానో చూపిస్తాను. తొందరపడగా నేను ఒక్క నిమిషం చెప్తాను. నేను చదువుకున్నాను కాబట్టి నేను నేను సూపర్వైజర్ కాదు. నేను సూపర్వైజర్ కాదు. నిన్ను చూస్తే నాకు సూపర్వైజర్ నేను సూపర్వైజర్ కాదు. సరే ఓకే, దీన్ని ఓకే, దీన్ని బాగానే ఉంది. ఇది బాగానే ఉంది, నీదంతా బాగానే ఉంది. దీని లింక్ డాక్యుమెంట్లు ఏడో తీసుకొని వస్తే మేము అట్టే ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతాం. ఇదిగో నీకు దండాలు పెట్టి. మంచి ప్రశ్న. లింక్ డాక్యుమెంట్ నేనేమి పొలం కొనలా, తీసుకున్నా. మాది అని వాళ్ళు చెప్తున్నారు బ్రదరు, వాళ్ళు చెప్తున్నారు కదా. మంచి పాయింట్ మాట్లాడాడు. చాలా మంచి పాయింట్. నేను పిలిపిస్తా. నేను ఉండేదే అందుకు. నేను కౌలుకి తీసుకున్నా, పొలం కాదు కదా. నేను వాళ్ళని పిలిపిస్తా. మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉండేది తండి. డాక్యుమెంట్ లేకపోతే నీ దగ్గర అవుతాయా? నీ దగ్గర డాక్యుమెంట్ అవుతాయి. నేను లీజుకి తీసుకున్నా, కౌలుకి తీసుకున్న వారికే నేను. నువ్వు డాక్యుమెంట్ ఎత్తుకొని వస్తే నేను ఫోన్ చేస్తా మా ఓనర్ కి. నువ్వు డాక్యుమెంట్ తీసుకురా, పొలం వాళ్ళు నువ్వు లీజుకొచ్చినోడువే కదా. లీజుకొచ్చినప్పుడు ఓనర్ అయ్యా అడ్డుపడుతున్నాను పని అయిపోతుంది. అరవడం వేస్ట్, నువ్వు మీరు అడవ వేస్ట్. సింపుల్ గా అయ్యా వాళ్ళు అడ్డుపడుతున్నారు. నువ్వు రోడ్డు మీద నుండి మాట్లాడుతున్నావు, పొలంలోకి వచ్చి మాట్లాడుకున్నావు. రా పొలంలోకే రా. నేను ఆయన్ని పెట్టుకునే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అదే నీ ఐడి కార్డు చూపించమ్మా. నేను ఆడ మనిషివి, నేను అందుకని పద్ధతిగా మాట్లాడుతున్నా. నేను చాలా పద్ధతి. నువ్వు ఇందాక నేను కొట్టను ఇందాక అన్నావు చూడు. నేను చెప్పేది నువ్వు అన్నావు చూడు ఇందాక. నువ్వు ఎవరు నా ముగ్గురు పుంచుకున్న దానికి పుట్టేవాడిని. నేను ఇంకొక మాట మాట్లాడితే తట్టుకోలేరు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక
ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.